మల్లాడికి ఓటమి భయం పట్టుకుంది. అనుచరులతో ఆగడాలు సృష్టించడం సమాజం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి అభ్యర్థి మల్లాడి కృష్ణారావుకి ఓటమి భయం పట్టుకుందని యానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విమర్శించారు. మల్లాడి కృష్ణారావు సాయంత్రం నుంచి మరి గుండు కొట్టించుకుంటాను అని తొడలు కొట్టేసి లేకపోతే రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలకి కొత్తగా ఇప్పుడు మంత్రి అవుతాను, లేకపోతే సీఎం చాలా సన్నిహితంగా ఉంటాను, సీఎం దగ్గర వరకు వెళ్తాను అని చెప్పడం జరిగిందని విన్నాను. లేకపోతే నేను మేకప్ వేసుకుంటాను, లేకపోతే ఆయన వచ్చి నాకు ఎక్స్పెక్ట్ ఉంది. ఇది నాకేం ఇబ్బంది లేదు. కేవలం ఏంటి అంటే ప్రజలందరూ యానం మరియు పరిసర ప్రాంత ప్రజలు కానీ అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు అంటే ఎంత సుపరిచితమో కూడా తెలుసు. 30 ఏళ్ళ పాలన ఎలా ఉందో కూడా అతని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. యానం బెజవాడ గార్డెన్స్ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాన్ని దినేష్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ యానంలో రౌడీ రాజ్యం, రౌడీ పాలన నడుస్తోందని విమర్శించారు. మల్లాడి ఓడిపోతామన్న భయంతో తన అనుచరులతో ఆగడాలు సృష్టిస్తున్నారన్నారు. అక్కడ మా పైన గాజు సీసాలు విసరడం, లేకపోతే టైర్ల కింద గాజు పెంకులు వేయించడం, ఇదేంటి సార్? ఇది సుపరిపాలన? లేకపోతే దీన్ని ఏమంటారు? కేవలం రౌడీ రాజ్యం అంటాం. నేనైతే రౌడీ పాలన అంటాం. ఆఖరికి చివరికి ఓడిపోతున్నాం అనే భయంతో ఇంత వికృత చేష్టలు చేయడం, వికృతంగా ఎప్పుడైనా పోనీ ఒక నాయకుడు అనేవాడికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక పద్ధతి ఉంటది, ఒక గౌరవం ఉండాలి. యానం శివారు సావిత్రి నగర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తనపై మల్లాడి అనుచరులు దాడికి ప్రయత్నించారని అశోక్ ఆరోపించారు. మల్లాడి కృష్ణారావుతో తనకు ఎటువంటి విభేదాలు, కక్షలు లేవని పేర్కొన్నారు. ఆయన మాత్రం వయసును మరిచి తొడలు కొట్టి మరి ప్రగల్భాలు పలకడం, బుసలు కొట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన 30 ఏళ్ల పాలనలో ఏమి చేయలేకపోవడం వల్ల గతసారి యానం ప్రజలు తనను గెలిపించి ఆదర్శిస్తున్నారు. ఆయన వాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ముందుగా యానం శాసనసభ్యులుగా గెలవాలని, ఆయన గుండు గీయించుకోవడం వల్ల యానం ప్రజలకు ఒదిగేది ఏమీ లేదన్నారు. ఇతనికి ఏంటంటే తొడలు కొట్టేయడం, గుండు గీయించుకోవడం. ఖచ్చితంగా నువ్వు గుండు గీసుకునే పరిస్థితి వస్తుంది. అది కేవలం మరి సావిత్రి నగర్ సెంటర్లో పెడతావా, లేకపోతే చిన్న సెంటర్లో పెడతావా, లేకపోతే జెండా స్తంభం దగ్గర పెట్టుకుంటావో, నువ్వు అక్కడ మాట్లాడావు కాబట్టి ఎక్కడ మాట్లాడినా మాకైతే ఇబ్బంది లేదు. కేవలం నిన్ను నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది. ఎలా అంటే అంత అలా ఎగిరిపోతే ఆల్రెడీ ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఈసారి రెండోసారి కూడా వచ్చిందంటే ప్రజలు చాలా ఇంకెందుకంటే మాకు ఇదేదో రౌడీ రాజ్యం లాగా, రాజకీయ విభేదం లాగా ఉంది. నాకు అతని మీద ఎటువంటి కక్ష సాధింపులు కానీ అటువంటి ఆ వ్యక్తి మీద ఎటువంటి కసి, శత్రుత్వం అటువంటి ఏమీ లేవు. యానం ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ పాలన రౌడీ రాజ్యం, ఈ పాలన నియంత పాలన, దీన్ని మీరు మార్చుకోండి. వెన్నుపోటు అంటే ఏమిటో, ఎలా ఉంటుందో ఏప్రిల్ 9వ తేదీన జరిగే యానం అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేస్తాయన్నారు. యానం ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండేందుకు నియంత్రణ పాలన వదులుకోవాలని అన్నారు. యానం ప్రజలకు సేవలు అందించడం కోసమే తాను 5 సంవత్సరాలు పనిచేశానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను గౌరవంగా ఓటు అడిగి అభ్యర్థించాలే తప్ప భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. ఎవరు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు భయాందోళన చెందవలసిన పని లేదన్నారు. ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అశోక్ ధీమా వ్యక్తం చేశారు. అశోక్ నుంచి గవర్నెన్స్ ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారని తెలిపారు. మంచి జరుగుతాయా? నువ్వేదో సొన్నం బొట్లు పెట్టుకుంటే మాకే మంచి జరుగుద్ది. నువ్వేం చేసావు అది చెప్పు, ఏం చేస్తావు అది చెప్పు. అది మానేసి తొడలు కొట్టేసి నీకంటే 25-30 సంవత్సరాల కుర్రల్లో ఎంతమంది ఉన్నాం ఇక్కడ, మేమేది తొడలు కొట్టేయాలి? మేము ఎంత డిసిప్లిన్ గా ఉన్నాం, ఎంత కమిటెడ్ గా ఉన్నాం, ప్రజలకు ఏం డెలివర్ చేయాలని చెప్పి. ఇప్పుడు దినేష్ గారు ఉన్నారు, నేనున్నాం. ఒక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన రేపొద్దున నాయకుడు అవని, నేను ఈరోజు ఉన్న నాయకుడు అవనివ్వండి, మంచి చేద్దామని చెప్పి ముందుకెళ్తున్నాం తప్ప రాజకీయ కాంక్ష, పదవి కాంక్ష ఉంటే ఇలా కలిసి కూర్చుని కలిసి ఎదగాలనే పరిస్థితి తెచ్చుకోం. కాబట్టి యానం ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది, ఏదో తొడలు కొట్టేస్తేనో బుసలు కొట్టేస్తేనో భయపడిపోయేది ఎప్పుడో లేడు. భయపెట్టేద్దామని చెప్పి కొత్తగా నీ డౌన్ ఫాల్ అంటే చూపిస్తాను. ఏంటి డౌన్ ఫాల్ చూపించింది? ఇదేమన్నా వాటర్ ఫాల్ అని? నీకు ముందు నీ సంగతి చూసుకో. నీకు ఒక వ్యాపారం లేదు ఈ ఊర్లో, నీకు ఒక విధానం లేదు. కొబ్బరికాయ వచ్చుకునే వ్యక్తివి నువ్వు, లేకపోతే బత్తాలు కుట్టుకునే వ్యక్తివి నువ్వు,
ఏ స్థితికి ఉండాలి. ఈరోజు ఒక వ్యాపారం లేకుండా నువ్వు ఒక వ్యాపారవేత్తగా ఎలా మారావు, అసలు నీకు ఎలా వచ్చింది ఈ డబ్బు, ఇది ప్రజలకు చెప్పు. నేను స్వతహాగా ఒక ల్యాండ్ లార్డ్ కొడుకుని, మా తాతలేంటి, మా ఫ్యామిలీ ఏంటి, ప్రతి ఒక్కరిని అడుగు. మా నాన్న చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎందుకు వచ్చాం, నా కుటుంబం గురించి మాట్లాడే అంత సిగ్గు శరం ఉందా నీకు? కొట్టేయాలి, పైన వైద్యులింగం గారు సీఎం అవుతారు ఖచ్చితంగా. మొన్న ఎంపీ ఎలక్షన్ లో అంతమంది మహారథులందరికీ, నేను అటువైపే ఉన్నాను అప్పుడు, అంతమంది మహారథులు అంత డబ్బు 120 కోట్ల పైన ఉన్న సిట్టింగ్ హోమ్ మినిస్టర్ ఖర్చు పెట్టినా కూడా గెలవలేని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇష్టం ఉంది ప్రజలకి. కాబట్టి పైన ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది.